ఓం శనేశ్వరాయ నమ. ఛాయా మార్తాండ సంభూతం రవిపుత్రం యమాగ్రజం. అని మనం శనీశ్వరుని అనేకమైనటువంటి పేర్లతో మనం చూస్తూ ఉంటాం. యమాగ్రజం యముడికి అన్నగారాయన, అలాగే ఛాయాకి సూర్యదేవునికి పుట్టినటువంటి వాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం రవి ఈ యొక్క తం నమామి శనేశ్వరం అంటూ మనం పెడతాం కదా. అందువల్ల ఈ శని ఇప్పుడు మనకి ఎక్కడున్నాడండి? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా, పరాభవనామ సంవత్సరం అంతా కూడా శని బక్రించి మీనరాశిలో ఉంటాడు. ఆ కారణంగా ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మేధావులకి, ఆ తర్వాత బుర్ర ఉపయోగించి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగాలకు అన్నిటికి కూడా చాలా భంగం కలుగుతుంది. అంతేకాకుండా ఆ యొక్క గురుడు మిథున రాశిలో ఉన్నాడు. అందువలన మనం కనుక గమనించినట్లయితే చిన్నజీర స్వామి ఇప్పుడు మన కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అలాగే జ్యోతిర్మయ పీఠం ద్వారకలో మరి ఆయన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి దాంట్లో మరి ఈ యొక్క జగద్గురువులైనటువంటి అవిముక్తానంద భారతి గారు ఆయన ఇరుక్కున్నారు. కాంట్రవర్సీలు ఏముండవు. కాబట్టి ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పీఠాధిపతులు, బాగా ఫేమస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇరుక్కుపోతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని చెప్పి ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. ఇది ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మనకి వివాహాలు, ఇప్పుడు విజయ దేవరకొండను మనం కనుక తీసుకున్నట్లయితే అదే శని అతనికి మేలు చేస్తుంది. శని మహాదశ, శనిలో శని జరుగుతున్నాడు. ఆరుద్ర నక్షత్రం అతనిది మిథున రాశి. మరి రష్మిక మదన్నది ఏంటంటే మరి స్వాతి నక్షత్రం తులారాశిని. మరి వీరిద్దరికి కూడా వివాహం చేసింది. మన వాడికి రవి, శుక్ర, తర్వాత గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి రాహుతో కలిసి ఉండడం వల్ల, ముఖ్యంగా మిగతా గ్రహాలను వదిలేసేయండి, శుక్ర గురు గ్రహాలు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్ల మనకి శని దృష్టి ఉండడం వల్ల మనకి ఇతనికి వివాహం జరిగింది, మంచిగా ఇదైంది. మరి ఆ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు అందరికీ కూడా ఈ ఐరన్ బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేశారు. ఇప్పుడు మనం కనుక కవిత గారిని తీసుకుంటే మరి జాగృతి బీఆర్ఎస్ కవిత, కేసీఆర్ గారి అమ్మాయి, క్లీన్ షీట్ వచ్చింది టెక్నికల్ ఇష్యూస్లో. ఆ లెక్కర్ స్కామ్లో ఆమె నిర్దోషి అని ప్రకటించడం జరిగింది. శని మహర్దశలు శని దృష్టిలో ఉండడం వల్ల. కాబట్టి శనీశ్వరుడు కేవలం మనకి హాని చేస్తాడు అనేటటువంటి భయం అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మనము పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పాపాల కారణంగా గురు దోషణలు, దైవ దోషణలు, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి, మరి పేదవారికి మనం సహాయం చేయకుండా మూర్ఖంగా వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల, పాపాలు చేయడం వల్ల ఈ శని తన యొక్క డ్యూటీ తాను చేస్తాడు. శిక్షించే వాళ్ళని శిక్షిస్తాడు, మరి మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుని ఇవన్నీ ఇస్తాడు. మళ్ళీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బనగానపల్లి మఠం, వీరబ్రహ్మేంద్ర మఠానికి వాళ్ళ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఈరోజు ప్రతాపరుద్ర అతన్ని, వాళ్ళ అమ్మాయి పెద్ద అతన్ని పీఠాధిపతిగా చేశారు. అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిష్కృతమైపోయి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. ఏ ఏ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి, మనకి ఏ రాశుల వారికి శని అనుకూలంగా ఉంటాడో ఆ యొక్క రాశులన్నీ కూడా ముందుకెళ్తాయి. ఏవైతే అనుకూలంగా లేవో వాళ్ళకి మరి దెబ్బతీస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఇప్పుడు పంచగ్రహ కూటమి నడుస్తుంది. రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు నడుస్తున్నాయి. కేతు సింహరాశిలో ఉన్నాడు. మరి వీటి కారణంగా మనకి శని మేనరాశిలో ఉండడము, వీళ్ళంతా కూడా వ్యయంలో ఉన్న కారణంగా కూడా మనకి అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు, ద్వాదశ రాశి ఫలాలు. అసలు మీ జాతకంలో శని ఎంత ఇంటెన్సిటీ, ఎంత ప్రభావం దుష్ఫలితాలను ఇస్తాడు, ఎంత ప్రభావము దుష్ఫలితాలను ఇవ్వడు, ఈ విధంగా మనకి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు పెళ్ళి ఈ యొక్క సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా శుభాలే కాకుండా అశుభాలే, యాక్సిడెంట్లు. ఇప్పుడు సింహరాశి వారికి ఏం జరిగిందంటే, సింహరాశి మఖా నక్షత్రం సింహరాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి మరి బైక్ మీద వెళుతుంటే అవతల వాడు బైక్ మీద వచ్చేసి గుద్దేశాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. మరి వైద్యం జరగాలి కదండి.
మరి ఈ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి కొంతకాలమే కదా చేయించగలుగుతారు. మరి చూసి కొంచెం పిచ్చి పిచ్చిగా అరవడం ఇలా చేస్తున్నాడు. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఇది కూడా శని ప్రభావం. లేకపోతే వివాహాలకి ఈ గృహప్రవేశాలకు అసలే ఇది మనం ఏం కాలం అండి ఇది, ఈ యొక్క ఎండాకాలం. ఈ కాలంలో గృహప్రవేశాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి చూద్దామని చెప్పేసి మనం మన వాళ్ళంతా బంధువులు అక్కగారింటికి ఓ తమ్ముడు వెళ్ళాడు. తమ్ముడు వెళితే ఏమైందండి, మరి వాడి ఇంట్లో దొంగతనం జరిగి అరకిలో వెండి, 1,50,000 డబ్బు ఇవి దొంగిలించారు. కేసు పెడదామని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ పొద్దున్న రమ్మంటాడు, సాయంత్రం రమ్మంటాడు. ఎందుకంటే వెండి రికవరీ చేయాలి, పైనుంచి క్రైమ్ రిపోర్ట్స్ అన్నీ కూడా చూపించుకోవాలి, ఏసీపీ డీసీపీ కాన్ఫరెన్సుల్లో, సిపి కాన్ఫరెన్సుల్లో చూపించాలి ఇవన్నీ కూడా. సో ప్రెజర్ ఉంటుందని ఈ విధంగా కేసు తీసుకోవట్లేదు. అయితే ఈ విధంగా ఇవన్నీ ఎందుకు, బంగారం రేటు పెరుగుతుందని యూట్యూబ్లో పండితులంతా కూడా మరి దొంగ భూములు చూపించి 5 లక్షలు అయిపోతుంది అని చెప్తే కొన్నారు. మొన్న ఇటీవల వైజాగ్లో బంగారం కోసం ఎక్కువ రేటు పెరిగింది కాబట్టి ఆ బంగారం కొనడం కోసం పీక కోసేసాడు. చూశారు కదా మీరు, దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి బంగారం కొనొద్దు ఎవరు కూడా. పేదవాళ్ళ యొక్క ఖర్చు అనేటటువంటిది బాగా పడుతుంది, శాపం అనేటటువంటిది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాల కోసం మమ్మల్ని సంప్రదించండి. పూర్తిగా ఏమి కావాలో అన్నీ కూడా ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా. ఇక ద్వాదశ రాశి వారి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారిగా ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా గురుడు మిథున రాశిలో ఉన్నాడండి. విశ్వావసు సంవత్సరంలో పెళ్లిళ్ళు అయిపోయినాయండి, డబ్బులు ఖర్చు, అన్ని పనులు అయిపోయినాయి. అప్పు తెచ్చారు, వ్యాపారాలు పెట్టారు, వ్యాపారాల్లో వచ్చే లాభాలు తక్కువ, కట్టే వడ్డీ ఎక్కువ అన్నట్టుగా బండి ముందుకెళ్ళింది. అర్ధాష్టమ శని అండి. అర్ధాష్టమ శనిలో ఎన్నో సమస్యలు. మరి ఈ రకంగా మనకి అందరికీ కూడా ఈ కష్టాలను తట్టుకోలేక ఏ విధంగా ఉండాలి అని చెప్పి మీరు సతమతమతో అయిపోతూ ఉన్నారు. టిఫిన్ సెంటర్లు ఓపెన్ చేశారు, డబ్బులు బాగా సంపాదించారు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మీ గురుడు మారిపోతున్నాడు. అష్టమ గురుడు. వద్దంటే అప్పులు అన్నీ కూడా వస్తాయి మీకు. అప్పులంటే మామూలుగా చిన్న చిన్న అప్పులు కాదు. మీరు ఇల్లు కట్టడానికి, స్థలాలు కొనడానికి, నెంబర్ 1 అయిపోవడానికి, రాజకీయ భవిష్యత్తు, రాజకీయ నాయకుడు అయిపోవడానికి, పార్టీ ఫండ్లా ఖర్చు పెట్టడానికి ఆ లెవెల్లో వస్తాయి అప్పులు. అంతకుముందు మామూలుగా అప్పడితే ఆదినారాయణ కూడా ఇచ్చేవాడు కాదు, ఆర్థిక నారాయణలు మాత్రమే ఇచ్చేవారు. అలాంటిదే ఇప్పుడు అందరూ ఇచ్చేస్తారు మీకు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళ మీద బెంగ పెట్టుకోవద్దు. పెళ్ళిళ్ళు అయిపోతాయి. సంతానం పుట్టట్లేదని బెంగొద్దు, సంతానం కూడా కలుగుతుంది. అసలు ఈ రాశి వారికి గురుభక్తి ఎక్కువైపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి గురు బాగాలేదు కదండి, మరి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురు కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారి నాడు దానం చేసుకోండి. జగద్గురువైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర చదవండి. మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి, మేడి చెట్టుకి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, పూజ చేయండి, సరిపోతుంది. శుభమస్తు.